ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలు. మన ప్రాతకాల ప్రార్థన ప్రారంభించుకుందాం. పిల్లరా, ప్రార్థన చేసుకుందాం. పూజ్యనీయుడా, పరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, ధవలవర్ణుడా, రత్నవర్ణుడా, 10,000లో అతికాంక్షణీయుడా, మా ప్రభువా యేసయ్య, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. దేవా, మరొకసారి మీ పాద సన్నిధిలో మేము తగ్గించుకుంటున్నాం. దేవా, మరి తండ్రి, మీ వైపు చూస్తున్నాం నాయన. మిమ్మల్ని హెచ్చిస్తున్నాం, మిమ్మల్ని ఘనపరుస్తున్నాం, మిమ్మల్ని పూజిస్తున్నాం. దేవా, మరి తండ్రి నాయన, ఇదిగో ప్రభా, మా స్థుతుల మీద మీరు ఆశీనులై ఉండమని ప్రార్థన చేస్తున్నాను ఆయన. దేవా, మరి తండ్రి నాయన, ఇమ్మానుయేలు దేవుడుగా మీరు మాకు తోడై ఉంటున్నందుకు మీకు వందనాలు. రక్షకుడుగా మమ్మల్ని మీరు రక్షిస్తున్న విధానం అంతటి కొరకు మీ స్తోత్రాలు. దేవా, మా పోషకుడుగా మీరుండి దేవా, మరి తండ్రి నాయన, పోషిస్తున్న విధానం అంతటి కొరకు మీ స్తోత్రాలు చేయించుకుంటున్నాం. దేవా, స్వస్థపరిచే దేవుడుగా మీరు ఉంటున్నందుకు మీ స్తోత్రాలు. మా మంచి స్నేహితుడుగా మీరు ఉంటున్నందుకు మీకు వందనాలు. అనేక విధాలుగా ప్రభా, మీ ప్రేమ చేత, మీ కృప చేత, మీ దయ, మీ జాలి చేత మమ్మల్ని దర్శిస్తూ నడిపిస్తున్న విధానం అంతటి కొరకు మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చేయించుకుంటున్నాం నాయన. మరొకసారి ఇదిగో ప్రభా, మీ పాద సన్నిధిలో చేరి మీ వైపు చూస్తున్నాం. దేవా, మరి తండ్రి, మా స్తుతుల మీద మీరు ఆశీనులై ఉండమని ప్రార్థన చేస్తున్నాం. పాడుకునే పాటను మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. మీకు స్తోత్రాలు. అలాగూ మరి తండ్రి నాయన, 91వ కీర్తన మేము చదువుకునే సమయాన్ని మా కొరకు మీరు ఆశీర్వదించండి నాయన. దేవా, మీ వాక్కులు వాగ్దానాలు దేవా, మరి తండ్రి, మా పక్షంగా మీరు నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, మీకు అసాధ్యమైంది ఏదీ లేదు నాయన. దేవా, మరి తండ్రి నాయన, ఇదిగో ప్రభా అయా, మరొకసారి మేము చదువుకునే సమయం అంతటినీ మా కొరకు దీవించండి. మీ స్తోత్రాలు. అలాగూ మరి తండ్రి, మరొకసారి మీ సేవకుల ద్వారా, మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. మీరు మాట్లాడే దేవుడు అంటున్నందుకు మీ స్తోత్రాలు. దేవా, గొప్ప కార్యములు మీరు జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాం. మీకు వందనాలు. అలాగూ మరి తండ్రి ప్రభా, చివరి ప్రార్థన ఆశీర్వాదముల వరకు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. దేవా, మరి తండ్రి, తదుపరి చేయబోయేటువంటి ప్రార్థన విజ్ఞాపన అంతటిని కూడా మా కొరకు దీవించండి. సంఘ బిడ్డల యొక్క క్షేమం కొరకు, సంఘం అంతటి కొరకు నాయన చేసే ప్రతి విధమైన ప్రార్థన మీరు ఆలకించి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. దేవా, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ దేవా, ఈ దినమంతటికి కావాల్సినటువంటి గొప్ప శక్తి, బలం, దేవా, విశ్వాసం నాయన మీ సన్నిధానంలో మేము గడుపుట ద్వారా మేము పొందుకోవడానికి మాకు సహాయం చేయమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. ఒక పాట పాడి దేవుని నామాన్ని మహిమపడదాం. షారోన్ ఆత్మీయ గీతాల్లో నుంచి 164వ పాట పాడుకుందాం. 164వ పాట పాడుకుందాం. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా అనే పాట పాడి దేవుని నామాన్ని మహిమపడదాం.
నిన్ను కొనియాడేదా, హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా. కష్టములన్నిటినీ ప్రియముగా భరింతును, కష్టములన్నిటినీ ప్రియముగా భరింతును, నీ కొరకే జీవింతును, నా జీవము దాతవు నీవే, నీ కొరకే జీవింతును, నా జీవము దాతవు నీవే, ప్రభువా నిన్ను నే కొనియాడేదా, హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా, హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా. అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును, అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును, ప్రభువా నిన్ను నే కొనియాడేదా, హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా, హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా. యథా ప్రకారంగా 91వ కీర్తన చదువుకుందాం పిల్లరా. 91వ కీర్తన. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు, మహోన్నతుని చాటున నివసించు వాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాని గూర్చి చెప్పుచున్నాను. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును, ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును, ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. చీకటిలో సంచరించు తెగులకైనను, మధ్యాహ్నం మందు పాడు చేయి రోగమునకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ ఎద్దుకు రాదు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ ఎత్తుకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. నీవు కనులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీకు అపాయం ఏమీయో రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు నీ ఆజ్ఞాపించును. పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగద్రొక్కెదవు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదం సింహములను భుజంగములను అనగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతని తప్పించదను, అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతని కనపరచదను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతను తప్పించదను, అతడు నా నామము నెరిగినవాడు గనుక నేను అతని కనపరచెదను. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండదను, అతని విడిపించి అతని గొప్ప చేసేదను. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను,
శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతని విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరిచేదను, నా రక్షణ అతనికి చూపించేదను. ఆమేన్. ఆమేన్. కీర్తనల గ్రంథం 47వ కీర్తన, సామ్ 47. సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటం చేయుడి. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు. ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడు. ఆయన జనములను మనకు లోపరచును, మన పాదముల క్రింద ప్రజలను అణగద్రొక్కును. తాను ప్రేమించిన యాకోబునకు మహాతిశయాస్పదముగా మన స్వాస్థ్యమును ఆయన మన కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడు. దేవుడు ఆర్భాటముతో ఆరోహణమాయను, బూరధ్వనితో యెహోవా ఆరోహణమాయను. దేవుని కీర్తించుడి, కీర్తించుడి, మన రాజును కీర్తించుడి, కీర్తించుడి. దేవుడు సర్వభూమికి రాజై ఉన్నాడు, రమ్యముగా కీర్తనలు పాడు. దేవుడు అన్యజనులకు రాజై ఉన్నాడు. దేవుడు తన పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. జనముల ప్రధానులు అబ్రహాము యొక్క దేవునికి జనులై కూడుకొని ఉన్నారు. భూనివాసులు ధరించుకుని కేడెములు దేవునివి, ఆయన మహోన్నతుడు. ఆయన ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధ దేవ, మీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం కీర్తన 47 ధ్యానిస్తూ ఉంటుండగా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి, ఆమేన్. ఈ 47వ కీర్తన పూర్వ కుమారులు చేసినది అని వ్రాయబడింది. భక్తుడు చార్లెస్ స్పర్జన్ ఏమంటాడంటే, దావీదేవు రాసి ఉండవచ్చు, కౌరవ కుమారులు పాడుతూ వచ్చారు, అందుకని కౌరవ కుమారుల గీతంగా ఇది ప్రసిద్ధి చెందింది అని ఒక మాట అంట. ఈ కౌరవ కుమారుల యొక్క గీతం చాలా ప్రత్యేక సమయాల్లో పాడబడి ఉండవచ్చు. ఇది దేవాలయ ఆరాధనలో, టెంపుల్ వర్షిప్లో పాడేటటువంటి పాట, కీర్తన 47. ఈ కీర్తన రాజైనటువంటి సొలొమోను, దావీదు కుమారుడైనటువంటి సొలొమోను దేవాలయాన్ని నిర్మించినప్పుడు దినవృత్తాంతాలు 2వ గ్రంథంలో తాను 5వ అధ్యాయం ప్రతిష్ఠిస్తూ ఉంటుండగా వారు బహుశా ఈ పాట కూడా తప్పక వారు పాడి ఉండాలి. ఎందుకంటే దినవృత్తాంతాలు 2వ గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం, లేవీయులను, యాజకులను, మందసమును, సమాజపు గుడారమందుండు ప్రతిష్ఠితముల ఉపకరణములన్నింటినీ తీసుకొని వచ్చేది. 13వ వచనం, వారితో కూడా బోర్లు ఊదు యాజకులు 120 మంది నిలిచిరి. బోర్లు ఊదువారును పాఠకులను ఏకస్వరముతో యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు గానము చేయుచుండగా పరిశుద్ధ స్థలములో నుండి బయలు వెళ్ళి ఆ బోర్లతోనూ తాళములతోనూ వాద్యములతోనూ కలిసి స్వరమెత్తి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండునని స్తోత్రం చేశారు. వారు ఎన్నో పాటలు పాడి ఉంటారు. తప్పక ఆ మందసాన్ని తీసుకుని వచ్చినప్పుడు గుడారంలో నుండి వారు దేవాలయంలో తీసుకుని ఉంచినప్పుడు వారు పాడినటువంటి పాటల్లో ఇది కూడా ఒక పాట తప్పక అయి ఉండాలి. అలాగే దినవృత్తాంతాలు 2వ గ్రంథంలో 20వ అధ్యాయం, యెహోషాపాతు తాను శత్రువుల మీద, మోయాబీయులు, అమ్మోనీయులు, మెయోనీయులు, వీరందరి మీద తాను విజయం పొందినప్పుడు 4వ దినమున 26వ వచనం, దినవృత్తాంతంలో 2వ గ్రంథం 20వ అధ్యాయం, వారు బెరాకా లోయలో కూడిరి. అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి వారు చక్కని పాటలు పాడి ఉంటారు. అందులో ఈ పాట కూడా వీరు పాడి ఉంటారు. అలాగే యెషయా గ్రంథంలోనికి వస్తే, యెషయా గ్రంథం 37వ అధ్యాయంలో యూదులు ఈ పాటను చాలా ప్రత్యేక సమయాల్లో తప్పక పాడి ఉంటారు అని మనము గ్రహించవలసి ఉన్నది. యెషయా గ్రంథం 37వ అధ్యాయం 36వ వచనం, యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో 185,000 మందిని మొత్తెను. ఉదయమున జనులు లేవగా వారందరూ మృత కళేబరములుగా ఉండిరి. శత్రువు ఓడిపోయాడు,
శత్రువు చంపబడ్డాడు, శత్రువు పైన విజయం పొందారు, కేకలు వేసి ఉంటారు, చాలా దేవుని స్తుతించి ఉంటారు. లేవీయులైతే వారు స్తుతిగానాలతో ఈ పాట పాడి ఉంటారు. 47వ కీర్తన. సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, సర్వజనులారా చప్పట్లు కొట్టుడి. 10 వచనాలు ఉన్నటువంటి ఈ క్లుప్తమైనటువంటి కీర్తనలో మనం గ్రహించవలసినటువంటి చాలా విషయాలు ఉంటూ ఉన్నాయి. మొట్టమొదటి 2 భాగాలుగా మనం విభజించుకుంటే మొదటి 5 వచనాలు, తర్వాతి చివరి 5 వచనాలు 2 భాగాలుగా మనం విభజించుకుంటే మొట్టమొదటి వచనం ఆరాధన కొరకైనటువంటి ఆహ్వానం కనబడుతుంది. కాల్ టు వర్షిప్, ఆరాధన కొరకైనటువంటి ఆహ్వానం. తర్వాత 2వ వచనం నుండి మనం గమనించినట్లయితే 2వ వచనం, 3వ వచనం, 4వ వచనం, 5వ వచనం మనము ఆయనను ఎందుకు ఆరాధించాలి, కాజెస్ ఆఫ్ వర్షిప్, ఎందుకు దేవుని ఆరాధించాలి అనేటటువంటి కారణం ఇక్కడ వివరించబడి ఉంది కీర్తన. 2వ భాగం 6వ వచనం నుండి మనం గమనిస్తే దేవుని కీర్తించుడి కీర్తించుడి, మన రాజును కీర్తించుడి కీర్తించుడి, కీర్తించుడి అని 4 పర్యాయాలు చెప్పబడింది. కనుక దేవుని కీర్తించండి, ఇది ఒక విన్నపంలాగా ఛాయిస్ లాగా ఇవ్వబడలేదు. మీకు ఇష్టమైతే కీర్తించండి లేకుంటే మానేయండి అని కాదు. ఇది ఒక కమాండ్, ఆజ్ఞ. ఇది ఒక ఆజ్ఞ, మీరు కీర్తించండి. అక్కడ మొదటి భాగంలో చప్పట్లు కొట్టి ఆర్భాటం చేసి దేవుని స్తుతించమని కీర్తనకారుడు చెప్తే 2వ భాగంలో ఆయనను కీర్తించండి ఒక కమాండ్ లాగా చెప్పాడు. ఎందుకు ఆయన్ని కీర్తించాలి, ఎందుకు ఆయన ఆరాధించాలి, కాజెస్ ఆఫ్ వర్షిప్ మనము 7వ వచనం నుండి 9వ వచనం వరకు చూస్తాం. 10వ వచనంలోనేమో కోడ్ ఆఫ్ వర్షిప్, మనం ఎలాగో ఆయనను ఆరాధించాలి అనేటటువంటివి ఈ కీర్తనలో వ్రాయబడి. క్లుప్తంగా ఈ కీర్తనను మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటి వచనంలో సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటము చేయుడి. ప్రపంచంలో అనేక భాషలు ఉన్నాయి, అనేక జనాంగాలు ఉన్నారు. కానీ చప్పట్లు అనేది మాత్రం యూనివర్సల్ లాంగ్వేజ్లో ఇది ఒకటి అని చెప్పవచ్చు. చప్పట్లు కొట్టడం అనేది అందరికీ అర్థమయ్యేటటువంటి లాంగ్వేజ్, అందరికీ అర్థమయ్యే లాంగ్వేజ్. సంతోషం ఎక్కువైనప్పుడు చప్పట్లు కొడతారు, సంతోషం ఎక్కువైనప్పుడు చప్పట్లు కొడతారు. ఇక్కడ కీర్తనకారుడు చెప్పింది అది, సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటము చేయడం. చప్పట్లలో కూడా రిథమును బట్టి మనకు తేడా తెలుస్తూ ఉంటుంది. సంతోషంతో కొట్టేటటువంటి చప్పట్లను గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. సర్వజనులారా చప్పట్లు కొట్టు, జయధ్వనులు. ఈ కరోనా వైరస్ దినాల్లో ఈ కీర్తన ధ్యానం చేస్తూ ఉంటే నాకు అనిపించింది, ఏమని చెప్పాలి దేవా, లక్షలాది మంది పాజిటివ్ కేసెస్ ప్రపంచ దేశాల్లో ఉన్నప్పుడు మరణించేటటువంటి వారి సంఖ్య దినదినానికి పెరుగుతూ ఉండగా ఏమని చెప్పాలి. కానీ ఈ కీర్తన ధ్యానం చేసిన తర్వాత అనిపించింది, ఎస్, గాడ్ ఈజ్ స్టిల్ ఆన్ ద థ్రోన్. దేవుడు సింహాసనంపై, ఆయన ఆశీనుడైనటువంటి దేవుడు, ఆయన జయించాడు. ఈజ్ విక్టోరియస్. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు జయించాడు. దేవాది దేవుడు ఆయన మహారాజు అయ్యుంటూ ఉన్నాడు. యుద్ధం చేసి శత్రువును ఓడించినటువంటి దేవాది దేవుడు. అందుకే 2వ వచనంలో యెహోవా మహోన్నతుడు భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజు అయి ఉన్నాడు. పాత నిబంధనలోని భక్తులకు వారికి సిలువకు అవతలు ఉన్నారు కనుక వారికి అలాగ అర్థమైంది. మనము సిలువకు యువతలో ఉన్నటువంటి వారు 2000 సంవత్సరాలు కనుక మనకు ఇంకా తేటగా అర్థమవుతుంది. యేసుక్రీస్తు ప్రభు సర్వభూమికి మహారాజు, ఆయన రారాజు, ఆయన జయించాడు, మరణంలోనికి వెళ్ళి తిరిగి లేచినటువంటి రాజు. సో ఎక్స్ట్రీమ్ జాయ్, ఎంత సంతోషము అంటే యుద్ధం అయిపోయింది, లాక్డౌన్ తీసి సడలిస్తూ ఉండగా
ప్రజలు ఊపిరి పీల్చుకుంటూ ఉన్నారు. ఒక ప్రక్క భయం ఉన్నది కానీ కొంచెం ఊపిరి పీల్చుకుంటూ ఉన్నారు, కొంచెం బయటకు వెళ్ళగలుగుతూ ఉన్నారు. అనేక స్థలాల్లో దైనందిన జీవితంలో వారు కొంత నిమగ్నం అవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కదలిక కనబడుతుంది, ఆర్థిక వ్యవస్థలో చలనం కనబడుతుంది. ఇన్ని దినాలు ఇంటికే పరిమితమైనటువంటి వారు, గదులకే పరిమితమైనటువంటి వారు బయటకు వస్తూ ఉన్నారు కదండి. మనకు ఇంకా కొద్ది రోజుల్లో లాక్డౌన్ 5వ దశ కూడాను ఇది ముగుస్తుంది అన్నప్పుడు మనకి ఎంత రిలీఫ్ మనం ఫీల్ చేస్తూ ఉన్నాం, ఎంత రిలీఫ్ ఫీల్ చేస్తూ ఉన్నాం. యుద్ధం అయిపోయింది అని తెలిసినప్పుడు చాలా ధైర్యము, నిబ్బరం, నిశ్చింత. యేసుక్రీస్తు ప్రభు ఆయన యుద్ధం చేశారు. ఇక్కడ పాత నిబంధనలో వీరికి ఏం అర్థమైందంటే యెహోవా మహోన్నతుడు, భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజు అయి ఉన్నాడు. ఇంతకుముందు చెప్పుకున్నాం. ఇశ్రాయేలీలు సన్హెరీబు యొక్క ముట్టడి నుండి విడుదల పొందినప్పుడు దేవదూత అషూరు వారి దండుపేటలో ప్రవేశించి అనేకులను హతం చేసినప్పుడు, శత్రువుల పక్షంగా దేవుడే యుద్ధం చేసినప్పుడు యెహోవా మహోన్నతుడు, భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజు అని వారు చెప్పారు. అలాగే మనము దినవృత్తాంతాల గ్రంథంలో రెండు సంఘటనలు సొలొమోను దేవాలయంలోనికి ఆ మందసం తీసుకొని రాబడినప్పుడు వీరు కూడాను చాలా సంతోషంతో దేవాది దేవుని యొక్క నిబంధన మందసం, మానవులతో నిబంధన చేసినటువంటి దేవుడు, వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగినటువంటి దేవుడు, ఆయన సింహాసనాసీనుడు, భూమిపైన ఆయన సింహాసనం ఉన్నది, ఆయన కెరూబుల మధ్య నివసించే దేవుడు అని వారు ప్రతిగానాలు చేశారు. అలాగే బెరాకలోయలో స్తుతి ప్రతిధ్వనించింది. 3 రోజులు కొలసొమ్ము కూర్చుకున్న తర్వాత దాన్ని తీసుకుని వెళ్ళి ఎలా ఖర్చు పెట్టాలి, పొదుపు చేయాలి అని ఆలోచించుకోవటానికి బదులు వారు చేసిన మంచి పని చాలా చక్కగా యెహోషాపాతు వారిని స్తుతించే నిమిత్తం వారి మోకాళ్ళు వచ్చారు. వారి పెదవులు విప్పి వారి దేవుని స్తుతిస్తూ ఉన్నారు. 4వ దినం వారి బెరాక లోయలో దేవుని స్తుతించారు. ఈ 47వ కీర్తన యొక్క ప్రత్యేకత ఏంటంటే యూదులు ఈనాడు కూడా నూతన వత్సరంలో ప్రవేశించేటప్పుడు వారు పాడేటటువంటి పాట. ఈ సంవత్సరం ప్రతి మాసంలో యూదుల మాసాలు వేరని మనకు తెలుసు. ప్రతిదినం దేవుడు మనకు తోడేయండి, మనల్ని నడిపించేటటువంటి మహారాజు అని చెప్పి వారు దేవుని ఆరాధించి స్తుతించేటటువంటి వారుగా ఉన్నారు. 3వ వచనంలో ఆయన జనములను మనకు లోబర్చును, మన పాదముల క్రింద ప్రజలను అణగద్రొక్కు. ఎవరైతే నీకు ఎదురు తిరుగుతారో వారిని ఓచుతాడు దేవుడు. ఎందుకంటే ఆయన రాజు, ఆయన అధికారి, ఆయన సర్వాధికారి. 3వ వచనంలో 2వ భాగం మన పాదముల క్రింద ప్రజలను అణగద్రొక్కును. అణగద్రొక్కటం ఎందుకు? లేకుంటే వాళ్ళు నిన్ను దొక్కేస్తారు కదా. గుర్తుంచుకోండి, పాత నిబంధనలో దేవుని ప్రజలు సాతాను యొక్క ప్రయత్నాలను, సాతాను యొక్క వ్యక్తులను ఎక్కడికక్కడ చిన్నాభిన్నం చేస్తూ సాతాను ప్రణాళికలను భగ్నం చేస్తూ వచ్చారు. లేకుంటే రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు రాకుండా ఆ జనాంగమే రూపుమాసిపోయి ఉండేది. గుర్తుంచుకోండి, ప్రజలను ఎందుకు అణగద్రొక్కాలి? మన పాదముల క్రింద ప్రజలను అణగద్రొక్కునని ఎందుకు వీరు పాడారు? నీవు వాళ్ళని తొక్కకపోతే వాళ్ళు నిన్ను దొక్కేసేస్తారు, నిన్ను నాశనం చేస్తారు, నిన్ను నలిపివేస్తారు. అందుకే దేవుడు నీ పక్షంగా యుద్ధం చేశాడు, యుద్ధం చేస్తూ ఉన్నాడు. 4వ వచనం తాను ప్రేమించిన యాకోబునకు మహాతిశయాస్పదముగా మన స్వాస్యమును ఆయన మన కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడు. ఇశ్రాయేలునకు అని వ్రాయబడలేదు, యాకోబునకు అని ఉన్నది. యాకోబు అనగానే యాకోబు యొక్క స్వభావము మనకు జ్ఞాపకం వస్తుంది. బలహీనమైనటువంటి స్వభావం, నమ్మదగనటువంటి స్వభావం. అయితే తాను ఇశ్రాయేలుగా మారాడు. మనం బలహీనమని ఎరిగి ఉండి కూడాను ఆయన మనల్ని పిలిచాడు, ఏర్పరచుకున్నాడు. ఆయన మన స్వాస్యం అయ్యాడు. ప్రభువైన యేసుక్రీస్తు మన ఆస్తి అయ్యాడు. ఆయన మన అతిశయం అయ్యాడు, అతిశయాస్పదం. నీవెవరిని బట్టి సంతోషిస్తావు? చాలామంది ఖాతాలు, అకౌంట్స్ ఖాళీ అయిపోతూ ఉన్నాయి. ఎందుకంటే
ఈ లాక్డౌన్ డేస్లో ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు అనేక మంది గురవుతూ వచ్చి ఉంటారు. ప్రపంచ ఎకానమీలే అస్తవ్యస్తంగా ఒడిదుడుకులకు లోనవుతూ ఉన్నాయి. ప్రపంచం యొక్క దేశాల ఆర్థిక పరిస్థితి. అందుకే ప్యాకేజెస్ గవర్నమెంట్స్ ప్రకటిస్తూ ఉన్నాయి. గమనించండి, మన స్వాస్థ్యం ఎవరు, మన ఆస్తి ఎవరు, ఎంత బ్యాలెన్స్ ఉన్నది? మన స్వాస్థ్యం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే. తాను ప్రేమించిన యాకోబునకు మహాతిశయాస్పదముగా మన స్వాస్థ్యమును ఆయన మన కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడు. విశ్వాసం అనేది ఒక చెక్ బుక్ లాంటిది అని స్పర్జన్ భక్తుడు అంటాడు. ఎప్పుడు మనం దేవుని నుండి ఏది పొందాలన్నా విశ్వాసాన్ని వాడి డ్రా చేసుకో, నీకేం కావాలో అంటాడు. కనుక మనము దేవుడు మనకు విశ్వాసాన్ని ఇచ్చాడు. ఫెయిత్ ఈజ్ గాడ్స్ చెక్ బుక్ ఫర్ ఎ బిలీవర్. దేవుడు మన యొక్క స్వాస్థ్యము, దేవుడు మన యొక్క ఆస్తి. 5వ వచనం, దేవుడు ఆర్భాటముతో ఆరోహణమాయను, బూరధ్వనితో యెహోవా ఆరోహణమాయను. ఈ వచనం వెనుక యూదులకు పాత నిబంధనలోని వారికి ఏం కనబడుతూ ఉంటుందంటే, ఒకటి, సింహాసనం ఎక్కేటటువంటి రాజు సింహాసనం మెట్లెక్కుతూ ఉండగా అది ఆరోహణం. ఆ గ్రాండ్ సెరిమనీ చూచినప్పుడు దేవుడు నియమించినటువంటి దేవుని ప్రతినిధి సింహాసనం ఎక్కుతూ ఉన్నాడు. ఈజ్ రీజెంట్, దేవుని యొక్క ప్రతినిధి, దేవుని ఏర్పాటు వ్యక్తి. కనుక వారు సంతోషంతో బూరధ్వనితో వారు దేవుని స్తుతించారు. ఇది ఒక భావం. మనకు అర్థమైనటువంటి భావం ఏంటంటే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన సిలువలో పాపి కొరకు ప్రాణం పెట్టి ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత ఆయన ఆరోహణుడయ్యాడు. జన్మించేటప్పుడు ప్రభువు చాలా హంబుల్గా, హ్యూమిలిటీతో, దీనుడుగా, పేద గృహం ఎంట జన్మించినప్పుడు పశువుల తొట్టిలో ఉంచబడ్డాడు. మరి ఆరోహణం అయ్యేటప్పుడు ఆయన తన గంభీరత అంతటితో ఆర్భాటముతో, ప్రభావముతో ఆయన ఆరోహణం కావద్దా? ఆయన వారు చూస్తూ ఉండగా అవలీవల కొండపై నుండి ప్రభు ఆరోహణమయ్యాడు. ఈరోజు మీరు యెరూషలేం మీరు యాత్రకు వెళ్ళినప్పుడు, పిల్గ్రిమేజ్కి వెళ్ళినప్పుడు ఆ స్థలాన్ని చూడవచ్చు. అక్కడ నిర్మించబడినటువంటి దేవాలయాన్ని కూడా చూడవచ్చు. బైబిల్ పండితులు లేక భక్తులు నిర్ధారించినటువంటి ఆ స్థలం బహుశా కరెక్ట్గా ఈ స్పాట్ నుంచి యేసు ప్రభు ఆరోహణ అయి ఉంటాడని, యేసు ప్రభు ఆరోహణ అయ్యాడని లొకేట్ చేసినటువంటి ఆ స్థలంలో పాదముద్ర లాంటివి రాతిలో వారు చెక్కారు. అంటే దాని అర్థం ఏంటంటే ఆ స్థలం నుండి ప్రభు ఆరోహణ అయ్యాడు ఆ కొండపైన, ఒలీవ కొండపైన అని మనం గ్రహించడం కొరకు. అంతేగాని అవి యేసు ప్రభు పాదముద్రలని కాదు, కానీ ఆయన ఆరోహణ అయ్యాడు, ప్రభావముతో ఆరోహణమయ్యాడు, ఆర్భాటముతో ఆరోహణమయ్యాడు, బూరధ్వనితో ఆరోహణమయ్యాడు. అందుకే మరలా బూరధ్వనితో యేసుక్రీస్తు ప్రభు వారు ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ ఆయన మరలా వస్తారు. 6వ వచనం 2వ భాగం ప్రారంభమవుతుంది. దేవుని కీర్తించుడి, కీర్తించుడి, మన రాజును కీర్తించుడి, కీర్తించు. 4 పర్యాయాలు ఒకే వచనంలో కీర్తనకారుడు చెప్పినటువంటి మాట కీర్తించండి, కీర్తించండి. ఇట్స్ ఏ కమాండ్, ఒక ఆజ్ఞ, ఒక ఆజ్ఞ. దేవుని ఎందుకు కీర్తించాలి? ఆయన రాజు కనుక కీర్తించాలి. ఆయన ప్రభావ సమన్వితుడు కనుక కీర్తించాలి. 7వ వచనంలో దేవుడు సర్వభూమికి రాజై ఉన్నాడు కనుక మనం ఆయన కీర్తించాలి. ప్రపంచ దేశాలన్నిటికీనా? అవును. ఆయనను ఎరుగినటువంటి దేశాలకు కూడానా? అవును. నాగరికత కలిగిన దేశాలకు కూడానా? అవును. నాగరికత లేనటువంటి ఆఫ్రికా దేశాలకు కూడానా, వెనుకబడిన దేశాలకు కూడానా, డెవలపింగ్ ఎకానమీస్ కూడానా? అవును. నాగరికులకు, అనాగరికులకు, ఏ దేశంలోని వారైనా వారందరికీ ఆయన రాజు, సర్వభూమికి రాజు అయి ఉన్నాడు. ఆయనకు తెలియకుండా భూమిపైన ఏది జరగదు. అయితే చాలామంది ప్రశ్న వేయచ్చు, మరి లోకంలో ఎన్నో కీడులు జరుగుతున్నాయి, ఎన్నో అపాయాలు జరుగుతున్నాయి, ఎంతో నష్టం కలుగుతుంది, ఎన్నో మరణాలు సంభవిస్తుంది. తమ వయసు
మరి అనేక సంవత్సరాలు గొడవకు మునిపే ఈ లోకాన్ని దాటి వెళ్ళినటువంటి వారిని మనం చూస్తూ ఉన్నాం, పేపర్లో చదువుతూ ఉన్నాం. దీనికి ఏం చెప్తారు? మానవుడు పాటించవలసినటువంటి, ప్రకృతిలో పాటించవలసిన నియమాలను, ఆరోగ్య నియమాలను పాటించక, దేవుని ఆత్మకు లోపడక, దేవుని తన హృదయంలోనికి, జీవితంలోనికి ఆహ్వానించక, సాతానుకు తను అప్పగించుకున్నందువలన, దేవుడు వారిని విడిచిపెట్టినందువల్లనే అనేక మంది అనేక నష్టాలకు గురవుతున్నారు. గుర్తుంచుకోవాలి, అనేక మంది విషయాల్లో ఒకటే విశ్వాసిగా నేను అర్థం చేసుకోవాల్సింది, దేవుని సమయం రాకముందు ఒక విశ్వాసిని మరణం టచ్ చేయలేదు. అది దేవుని సమయం రాకముందు ఒక విశ్వాసిని మరణం సమీపించి కబళించలేదు, మరణదూత ఆ వ్యక్తిని సంధించలేడు. ఇది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవుడు ఒక ఆయుష్కాలాన్ని పూర్తి చేసేనని ఆ వ్యక్తి విషయంలో దేవుడు మరి పర్మిషన్ ఇస్తే తప్ప మరణదూత ఒక క్రైస్తవుని కానీ, ఒక విశ్వాసిని కానీ, ఒక అన్యుని కానీ, ఏ దేశంలోనైనా, లోకంలో అనేక మంది దేవుడు లేడన్నట్టుగా జీవించారు. దేవుడు ఉంటే ఉండని ఆయనతో మాకేం సంబంధం అన్నట్టు జీవించారు. దాని యొక్క దుష్పరిణామం ఈరోజు మనం చూస్తాం. ఎంత విచారకరమండి. దేవుడు సర్వభూమికి రాజు. 8వ వచనంలో దేవుడు అన్ని జనులకు రాజు అయి ఉన్నాడు. కనుక భూమి మీద ఉన్నటువంటి జనాంగములందరూ గ్రహించాలి. అందుకే రమ్యముగా కీర్తనలు పాడి అని 7వ వచనంలో కీర్తన పాడటం కొరకు ప్రేరేపిస్తూ ఉన్నాడు. లెట్ us sing songs. ఆర్భాటముతో, సంతోషంతో, జయధ్వనులతో, చప్పట్లు కొడుతూ మనం పాటలు పాడాలి. 8వ వచనంలో దేవుడు తన పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. లోకంలో ఇశ్రాయేలీలు వాళ్ళకి తెలుసు, అన్యులు ఆరాధించేటటువంటి బయలుదేవత కానివ్వండి, మొలిక దేవత కానివ్వండి, అష్టారోతు దేవత కానివ్వండి, ఇటువంటి దేవతలు వారి యొక్క చరిత్రలు చాలా విచారకరమైన, భయంకరమైనటువంటి చరిత్ర. అయితే దేవాది దేవుడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ఆయన పరిశుద్ధుడు. జన్మలో పరిశుద్ధత, జీవితంలో పరిశుద్ధత, మాటలో పరిశుద్ధత, క్రియలలో పరిశుద్ధత, ఉపదేశంలో పరిశుద్ధత, ఆయన కార్యములన్నింటిలో పరిశుద్ధత. ఆయన జీవితంలో ఎక్కడ వెతికినా నా యందు పాపమున్నదని మీలో ఎవరు మరి స్థాపించగలరు, రుజువు చేయగలరని ప్రభు అన్నాడు భూమి మీద శరీరధారిగా ఉన్న దినాలు. దేవుడు పరిశుద్ధుడు. సో హీ ఈజ్ ఎ హోలీ గాడ్ సీటెడ్ ఆన్ ద హోలీ థ్రోన్. పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడైనటువంటి దేవుడు. 9వ వచనం, జనముల ప్రధానులు అబ్రహాము యొక్క దేవునికి జనులై కూడుకొని ఉన్నారు. పాత నిబంధనలో భక్తులకు వారి గోత్రాల చొప్పున వారి ప్రధానులు వారందరూ దేవుని ఘనపరచడానికి వారు వరుసల చొప్పున, క్రమం చొప్పున వారు చేరి ఆయన ఆరాధించేటటువంటి వారు. 10వ వచనంలో భూనివాసులు ధరించుకుని కేడెములు దేవునివి, కోడ్ ఆఫ్ వర్షిప్ అని చెప్పుకున్నాము. దేవుడు మనకు ఏది అనుగ్రహించాడో ఆయన అనుగ్రహించిన కేడెము, ఆయన అనుగ్రహించినటువంటి షీల్డ్, అది కూడా ఆయన తన కృపను బట్టి మనకు అనుగ్రహించాడు. యేసు రక్తము మా ఇంటికి సురక్ష అని మనం పాడుకుంటూ ఉన్నాం. యూదులకు గొర్రెపిల్ల రక్తం వారు గుమ్మాలకు పూసుకున్నప్పుడు ఎలాగూ మరణదూత దాటి వెళ్ళాడో అలాగూ యేసుక్రీస్తు ప్రభు రక్తం మనకు సురక్షగా ఉన్నది. మనం సజీవులుగా ఉన్నాం. భూనివాసులు ధరించుకున్న కేడెములు దేవునివి, ఆయన మహోన్నతుడు, ఉన్నతుడైనటువంటి దేవుడు. నిజంగా పాట పాడటం అనేది మానవునికి దేవుడు అనుగ్రహించినటువంటి ఒక వరం. గుర్తుంచుకుంటాం, పాట పాడటం అనేది దేవుడిచ్చినటువంటి వరం. మాటలు మాట్లాడటం మాత్రమే మనిషిని సృజించినప్పుడు దేవుడు ఇచ్చి ఉంటే పాటల్లో ఉన్నటువంటి సౌందర్యం మనం అనుభవించడంలో బహుశా చాలా మిస్ అయ్యి ఉండేటటువంటి. సంగీతం రాళ్లను కూడా కరిగిస్తుందని లోకంలో సామెత. హృదయంలో ఉన్నటువంటి చాలా
ఆందోళన, ప్రశాంతత చెందటానికి మ్యూజిక్, పవిత్రమైనటువంటి సంగీతం మనిషిని దేవుని వైపు ఆకర్షిస్తుంది. అపవిత్రమైనటువంటి సంగీతం కామాన్ని, పాపాన్ని, శరీరేచ్ఛను, భ్రష్టత్వాన్ని మనిషిలో రేకెత్తిస్తుంది. కొన్ని రకాలైనటువంటి మ్యూజిక్ ఏం చేస్తుందంటే మనుషులు ఏదో చేయమని సాతాను ప్రేరణ కూడా కలిగిస్తుంది. కొన్ని ప్రమాదకరమైనటువంటి సంగీతాలు, వాద్యములతో చేసే పాడే ఉంటూ దేవుని ప్రజలు దేవుని పవిత్రమైనటువంటి సంగీతంతో దేవుని ఆరాధింప బద్ధులంగా ఉంటూ ఉన్నాం, పవిత్రంగా. కనుక మనము ఈ ఉదయ కాలంలో ఈ 47వ కీర్తన మనము జ్ఞాపకం చేసుకున్న తర్వాత మనం చేయవలసినటువంటి పని, మీరు ఎవరైతే వ్యూ చేస్తూ ఉన్నారో మీరు ఒకసారి చప్పట్లు కొట్టండి. ఏం చేద్దాం ఈరోజు? చప్పట్లు కొడదాం. ఏమనుంది? సర్వజనులారా చప్పట్లు కొట్టుడి. ఎందుకు? నీవు ఈరోజు బ్రతికున్నావు, యు ఆర్ అలైవ్. నీవు ఈరోజు సజీవుడిగా ఉన్నావు. దేవా, అనేకులు గతించిపోయావు, నన్ను ఎలా ఉంచావు? సజీవునిగా, సజీవురాలిగా ఉంచావు. నీవు సర్వభూమికి రాసైనటువంటి దేవుడు, నీవు విక్టోరియస్ కింగ్. అంతేకాదు, నీవు సావరిన్ కింగ్, సార్వభౌమ అధికారం కలిగిన రాజువు నీవే, జయించినటువంటి రాజువు నీవే. యేసుక్రీస్తు ప్రభు ఆయన ఆరోహణుడైనటువంటి ఆ రాజు, ఆయన మరలా మధ్యాకాశంలోనికి ఆర్భాటముతో రానైనటువంటి రారాజు. పాత నిబంధనలో వారికి మనకు కలిగినంత తేట అయిన ప్రత్యక్షత వారికి కలగలేదు, కానీ దేవుడు చక్కగా పరిశుద్ధాత్మతో ప్రేరణ వారికి అనుగ్రహించి మరి వ్రాయించినటువంటి ఈ కీర్తన, అది కోరవ కుమారులు వ్రాయనివ్వండి, లేక దావీదు భక్తుడే రాసి కోరవ కుమారులు పాడనివ్వండి, ఈ కీర్తనలో నుండి మనం గ్రహించవలసినటువంటి విషయాలు: సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటము చేయడి. చేద్దామా మనం ఈ ఉదయకాలం? నేను మీకు ఒక ప్రత్యేకమైనటువంటి పాట పాడి వినిపించాలని నేను కోరుతూ ఉన్నాను. ఒక ప్రత్యేకమైనటువంటి పాట, కనీసం ఒక 35 సంవత్సరాల క్రితం అనుకుంటాను, దైవజనులు రెవరెండ్ టి. మోసెస్ గారు ఇప్పుడు మహిమలో ఉన్నారు, ప్రభువుతో ఉన్నారు. ఆయన నా ఆత్మీయ తండ్రి. ఆయన ఒక పర్యాయం ఆయన బళ్ళారి మీటింగ్స్కి వెళ్ళొచ్చి ఒక చక్కని ట్యూన్ తీసుకొచ్చి ఈ పాట వ్రాసారు. ఆయన వ్రాసినటువంటి పాటల్లో ఎందుకో నన్ను ఇంతగా నీవు ప్రేమించితివో దేవా, తెలుగు క్రైస్తవ ప్రజలందరికీ చిరపరిచితం. ఈ పాట కూడా వారు వ్రాసింది. ఈ పాట పాడతాను. 6 వచనాలు ఉన్నాయి, కానీ ఒక 3 లేక 4 వచనాలు పాడతాను. జాగ్రత్తగా వినండి. నా యేసుతో సమానులెవ్వరు జగతిలో లేరుగా, వేరొకరు లేరుగా. అనాది దేవుడు, అదృశ్య రూపుడు, అనాది దేవుడు, అదృశ్య రూపుడు, మానవాకారుడై యేసునామధారుడై, మానవాకారుడై యేసునామధారుడై ప్రాణమర్పించెను, ప్రజల రక్షించెను, ప్రాణమర్పించెను, ప్రజల రక్షించెను. నా యేసుతో సమానులెవ్వరు జగతిలో లేరుగా, వేరొకరు లేరుగా. సాతాను బలమును, పాతాళ బిలమును, సాతాను బలమును, పాతాళ బిలమును నరుల పీడింపగా తానే ఓడించెను, నరుల పీడింపగా తానే ఓడించెను. మృతిని గెలిచి లేచెను, మృతులను లేపెను, మృతిని గెలిచి లేచెను, మృతులను లేపెను. నా యేసుతో సమానులెవ్వరు జగతిలో లేరుగా, వేరొకరు లేరుగా.
పైనుండి వచ్చెను పైకెగసిపోయెను, పైనుండి వచ్చెను పైకెగసిపోయెను. లోకమున్ జయించిన లోకరక్షకుండహో, లోకమున్ జయించిన లోకరక్షకుండహో. మానవాతీతుడే మాన్యుడే మనుజుడే, మానవాతీతుడే మాన్యుడే మనుజుడే. నా యేసుతో సమానులెవ్వరు జగతిలో లేరుగా, లేరుగా వేరొకరు లేరుగా. స్వరూపమందున నిరూపణందున, స్వరూపమందున నిరూపణందున. నరులకు రక్షణ శృంగమై వెలసిన, నరులకు రక్షణ శృంగమై వెలసిన. సార్వభౌముండును సర్వమయ్యుండిన, సార్వభౌముండును సర్వమయ్యుండిన. నా యేసుతో సమానులెవ్వరు జగతిలో లేరుగా, లేరుగా వేరొకరు లేరుగా. ప్రార్థన చేసుకుందాం, తలలు ఉంచుతాం. కృపా సత్య సంపూర్ణుడా, దయగల తండ్రి, మహాగరుడా, మహోన్నతుడా యేసయ్యా, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చేయించుకుంటున్నాం. దేవా మరి తండ్రి, ఇంత కనుక మీ సన్నిధి మాకు తోడుగా ఉంచిన విధానం అంతటి కొరకు మీకు వందనాలు. దేవా మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు మీ స్తోత్రాలు వందనాలు చేయించుకుంటున్నాం. విన్న వాకు మా అందరి హృదయాల్లో మీరు ఎన్ని కట్టి ఫలింపజేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవా మరి తండ్రి నాయన, మీ వాక్యపు యొక్క దీవెన మెండుగా మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు. దేవా విశ్వసించి వాడు కలవరపడ్డని వాక్యం సెలవిస్తుండగా, దేవా మరి తండ్రి విశ్వాసంతో మీ వాక్యాన్ని విని మీ వైపు చూస్తూ ఉండగా, దేవా మరి తండ్రి మీరే గొప్ప సహాయాన్ని మీరు మాకు అనుగ్రహించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాం. దేవా మరి తండ్రి ఈ కరోనా దినాల్లో మేము ఉంటూ ఉండగా మరి తండ్రి నాయన విశేషమైనటువంటి దేవా కృప, కాపుదల, భద్రత దేవా మా అందరికీ మీరు మెండుగా కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు. సమస్త విషయాల్లో మీరు సహాయం చేయండి, మీ నామానికి మహిమ తెచ్చుకోండి. దేవా మరి తండ్రి అపవాదికి దేవా అపజయము, మీ నామానికి జయము మీరే కలుగు చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. నాకు అసాధ్యమైంది ఏదైనా కలదా అని సెలవిచ్చిన గొప్ప దేవుడు మీకు వందనాలైనా. మీకు అసాధ్యమైంది ఏదీ లేదు. అందరూ బట్టి మీ స్తోత్రాలు చేయించుకుంటున్నాం. దేవా మరి తండ్రి నాయన మేము నమ్ముతున్నాం ప్రభా. దేవా మరి తండ్రి నాయన మీరే గొప్ప సహాయాన్ని మీరు మాకు అనుగ్రహించి మీ కార్యములు జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు. ఇదిగో ప్రభా మరి తండ్రి ఇంకను ప్రభా ఎందరైతే దేవా ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉన్నారో, దేవా మరి తండ్రి నాయన అలాగ అనారోగ్యంతో ఉన్నారో, దేవా మరి తండ్రి ఆర్థికంగా ఎంతమంది అయితే ప్రభా మరి ఆయన ఇబ్బందులు పడుతున్నారో ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవా మరి తండ్రి మీ సమయోచితమైనటువంటి సహాయం మెండుగా మీరు వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. మీకు అసాధ్యమైంది ఏది లేదు ప్రభా. గొప్ప ఐశ్వర్యంతుడు మీరు నాయన. దేవా మరి తండ్రి నాయన మరి ప్రతి ఒక్కరిని కూడా స్వస్థపరచడానికి శక్తిగల దేవుడో మీరు. దేవా అందరూ బట్టి మీ స్తోత్రాలు. దేవా మీరు సిలువలో మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలుగుతుందని వాక్యం సెలవిస్తూ ఉండగా, దేవా గొప్ప కార్యములు మీరు జరిగించండి. మీరే స్వస్థత కార్యములు మీరు జరిగించండి. పరిశుద్ధ ఆత్మ రూపంలో మీరే మా మధ్య సంచరించండి. దేవా మా యొక్క సులూరుపేటలో దేవా మీరు సంచరించండి నాయన. దేవా మరి తండ్రి నెల్లూరు జిల్లాలో, దేవా ఆంధ్ర రాష్ట్రంలో, భారతదేశంలో, దేవా ఈ భూమి మీద దేవా మరి తండ్రి నాయన మీరే పరిశుద్ధ ఆత్మ రూపంలో సంచరించి దేవా గొప్ప మరి తండ్రి నాయన మంచి ఆరోగ్యం నాయన మరి తండ్రి బిడ్డలందరికీ మీరే కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాను నాయన. ఓ ప్రభా మరి తండ్రి నాయన మానవుల్ని ప్రతి విషయంలో జ్ఞాపకం చేసుకుంటూ అన్ని విషయాల్లో ప్రభా మరి తండ్రి మాకు దేవా మరి సహాయం చేస్తున్నటువంటి మీరు గొప్ప దేవుడుగా మీరు ఉంటున్నందుకు మీకు వందనాలు. ఈ కరోనా విషయంలో కూడా ప్రభా గొప్ప విడుదల మాకు అనుగ్రహించి దేవా గొప్పగా మరి తండ్రి నాయన చక్కగా మేమందరం చేరి దేవా మేము స్తుతించి గణపరిచి ఆరాధించే విధంగా గొప్ప ద్వారాలు మీరు తెరవమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు. సమస్త విషయాలు మీరే సహాయం చేయండి, మీ నామానికి మహిమ తెచ్చుకోండి. దేవా మరి తండ్రి ఏ కుటుంబాలు అయితే దుఃఖంలో ఉన్నారో అలా ఆదరించండి. దేవా మరి తండ్రి నాయన ఇంకను ప్రభా మరి తండ్రి ప్రభా మీ వైపు చూస్తూ ఉండగా గొప్ప సహాయం మీరు అనుగ్రహించి గొప్ప కార్యములు మీరు జరిగించి దేవా మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాను. చంటి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకొని వాళ్ళ చుట్టూ కంచి వేసి కాపాడి మంచి ఆరోగ్యంతో వాళ్ళు నింపండి. దేవా మరి తండ్రి నాయన చిన్న బిడ్డల చుట్టూ కంచి వేసి కాపాడి దీవించండి. దేవా మరి తండ్రి ప్రభా యవన బిడ్డలను ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకోండి ఆయన. దేవా మరి తండ్రి వారి యొక్క విద్యా జీవితం ఏమాత్రం డిస్టర్బ్ కాకుండా మీరే సహాయం చేయండి. దేవా మరి తండ్రి కృప చూపించండి, మంచి జ్ఞానంతో నింపండి.
దేవా మరి తండ్రి ప్రభా వాళ్ళ చుట్టూ కంచి వేసి కాపాడండి. మీ స్తోత్రాలు నాయన. యవనస్తులు మరి విశేషంగా మీ మీద ఎక్కువగా ఆధారపడడానికి ఆనుకోవడానికి దేవా మీరే సహాయం చేయండి. మీకు వందనాలు. దేవా మధ్య వయసు వారిని జ్ఞాపకం చేసుకుని దీవించండి. అన్ని విషయాలు సహాయం చేయండి. ఉద్యోగాలు చేసే వారిని ప్రత్యేకంగా దీవించండి. ఆయన వ్యాపారాలు చేసుకునే వారిని విశేషంగా మీరు ఆశీర్వదించండి, బలపరచండి. దేవా మరి తండ్రి ప్రభా ఇంకా ఇంటి దగ్గర పనులు చేసుకునే వారందరూ కూడా జ్ఞాపకం చేసుకుని దీవించండి. మీకు వందనాలు. దేవా మరి విశేషంగా ప్రభా ఇంకను దేవా మరి తండ్రి మీ బిడ్డలందరూ చుట్టూ కంచి వేసి కాపాడండి. వృద్ధులు మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవా మరి తండ్రి నాయన సీనియర్ సిటిజన్షిప్ వాళ్ళందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయన దేవా మరి తండ్రి మరి విశేషమైన కాపుదల భద్రత వాళ్ళకి అనుగురించి మీ నామానికి మహిమ తెచ్చుకోండి ప్రభా. దేవా మరి తండ్రి నాయన మమ్మల్ని అందరూ కూడా మీరు నాయన కాచి కాపాడి సంరక్షించి చక్కగా నడిపించడానికి శక్తిగల సమర్థుడైనటువంటి దేవుడుగా మీరు ఉంటున్నందుకు మీ స్తోత్రాలు. దేవా కృప చూపించండి. మీ సమయోచితమైనటువంటి సహాయము, గొప్ప సహాయము నాయన మరి తండ్రి మీరే మాకు అనుగురించి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. దేవా మీరు కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను. ఆయన ఇదిగో మరి తండ్రి ప్రభా మరి రేపటి దినం ఆరాధన కొరకు కూడా మమ్మల్ని సిద్ధపరచండి. సమస్త విషయాల్లో సహాయం చేయండి. దేవా మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చేయించుకుంటున్నాం. దేవా మరి తండ్రి నాయన మా యొక్క అధికారులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచి జ్ఞానం వారికి అనుగ్రహించి చక్కగా మరి తండ్రి నాయన మరి నాయన చక్కగా నిర్ణయాలు తీసుకుంటూ చక్కగా పరిపాలన వాళ్ళందరూ అందించడానికి సహాయం చేయండి. తద్వారా రాష్ట్ర దేశ ప్రభా మరి తండ్రి ప్రజలందరూ కూడా సంతోషంగా సాగిపోవడానికి సహాయం చేయండి. దేవా కృప చూపించమని మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చేయించుకుంటూ ఇచ్చిన ఈ మంచి సమయం కొరకు మీకు వందనాలు చేయించుకుంటూ ఇతని మంత్రికి కావాల్సినటువంటి శక్తి బలముతో దేవా విశ్వాసంతో మమ్మల్ని అందరూ కూడా నింపమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, ఆశీర్వాదము సదాకాలం మనకును మనం ప్రార్థన చేసినటువంటి ప్రతి వ్యక్తికి ప్రతి అంశానికి తోడైండును కాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. దయచేసి ఈ ప్రకటనలు గమనించండి. రేపటి దినాన ఉదయకాలం 5 గంటల నుంచి 6 గంటల వరకు ఆన్లైన్లో ఆరాధన ఉంటుంది. అలాగే రేపటి దినం ఉదయకాలం 10 గంటలకి ఆరాధన ఉంటుంది. కుటుంబంలో జ్ఞాపకం చేసుకోండి. ఒకరు లేదా ఇద్దరు మాత్రమే రండి. పెద్దవాళ్ళు 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు అలాగే చిన్నపిల్లలు దయచేసి రావద్దు. అలాగే గమనించినట్లయితే వచ్చే వారందరూ కూడా సామాజిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించుకొని అలాగే కోవిడ్-19కి సంబంధించినటువంటి సేఫ్టీ రూల్స్ అన్నీ కూడా పాటించాల్సిందిగా మనం చేస్తున్నాం. ఈ విషయాలు గుర్తుంచుకోండి. ప్రభు చిత్తంలో రేపటి దినాన మళ్ళా ఇదే సమయానికి కలుసుకుందాం. థ్యాంక్ యూ.